ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి అని చెప్తున్నాడు. 5వ పాయింట్ గా చెప్తున్నాడు, దర్శనము వచ్చినప్పుడు జీవితంలో జరిగే మార్పులు. హల్లెలూయా. 5వ పాయింట్ గా ఏం చెప్తున్నాడంట? దర్శనము వచ్చినప్పుడు జీవితంలో జరిగే మార్పులు. నీ జీవితంలో దర్శనము కలిగి ఉంటే, నీ జీవితంలో ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళిక కలిగి ఉంటే, దేవుని యొక్క చిత్తము కలిగి ఉంటే ఏం జరుగుతాయంటే, దర్శనము వచ్చినప్పుడు జీవితంలో జరిగే మార్పులు. దేవుని దర్శనము కలిగి నీవు ఉంటే నీ జీవితంలో జరిగే మార్పులు ఎలా ఉంటాయి అంటే, దేవుని మహిమను చూసిన యెషయా ధైర్యవంతుడయ్యాడు. ఏమయ్యాడంట? దేవుని మహిమను చూసిన యెషయా ధైర్యవంతుడయ్యాడు. ఈ రోజు కానీ దేవుని ప్రణాళిక కలిగిన నీవు ధైర్యవంతుడిగా, దైవవంతుడిగా, ధైర్యము కలిగిన నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా దేవుడు నా పక్షాన అనేకమైన కార్యాలు చేయగలడు, అనేకమైన అద్భుతాలు చేయగలడు, అనేకమైన రీతులుగా నన్ను నడిపించగలడు.